పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. డిజిటల్ వేదికల్లో తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రాత్మక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ను ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే టైమ్లెస్ తెలంగాణ వీడియోను ప్రదర్శించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం పర్యాటక ప్రమోషన్స్కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికే పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరపున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. అట్లాగే యూట్యూబర్స్, అట్లాగే బ్లాగర్స్, అట్లాగే మా మీడియా మిత్రులు ఉన్నటువంటి వివిధ ఛానల్స్, వివిధ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మేము కొంత ఇనిషియేటివ్ తీసుకుని అంతే ప్రయత్నం చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డు ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ అవర్ టీమ్. సో కాబట్టి దీన్ని మనం ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కూడా క్యారీ చేయాలి. ఇదేం మనం రాష్ట్రం మాదిరిగా, చక్కెర మాదిరిగా సంపాదన తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు కనుక బాధలు ఎప్పటికీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఉన్నవాడు లేని వాళ్ళు. సో అది జరగాలప్పుడు రెండవది ఎందుకు మాట్లాడారు, ఈ దేవాలయాలు వాటి యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలవాలంటే ముఖ్యంగా చూసి టెంపుల్ స్ట్రక్చర్ చూసి వస్తేనే కాదు. సో దాని గురించినటువంటి చరిత్ర మొత్తం కూడా చెప్పాలి, తెలియజేయాలి.